తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమండ్రిలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎర్ర కాలువకు సంబంధించి మనకున్న ఇష్యూ ఏంటంటే ఎర్ర కాలువ ఆయకట్టు మనకి లేదు, చాలా తక్కువ ఉంది. బట్ దాని బ్రీచెస్ మాత్రం మనకే ఉంది. సో మినిస్టర్ గారు మన ఎంపీ గారు చాలా ఇంట్రెస్టెడ్, అలానే మినిస్టర్ గారు కూడా. సో అది మన ప్రపోజల్స్ రెడీ చేసాము. రెడీ చేసి ఇప్పుడు మేడంకి లాస్ట్ టైం బ్రీఫ్ చేయడం జరిగింది. ఒక ప్రపోజల్ రూపంలో అడిగారు. వీఆర్ సబ్మిటింగ్. అది మేడం ఈజ్ వర్కింగ్ అవుట్ ఆన్ దట్. అందుకే వాళ్ళు ముందుగానే చెప్పారు. నేను కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం హైవే సైడ్ సెలెక్ట్ చేయడం జరిగింది వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు ద టౌన్. మన రాజమండ్రి కెపాసిటీ మ్యాక్సిమం 20 నుంచి 25,000 మన రోడ్స్ అంతవరకు. కాబట్టి వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనం నేషనల్ హైవేలోనే వెన్యూ ఫైనలైజ్ చేయడం జరిగింది. విల్ పుట్ అవర్ సిన్సియర్ ఎఫర్ట్స్. సాలరీస్ వస్తున్నాయండి, బట్ మనకి పంచాయతీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎవరెవరికి ఏ జాబ్ చెప్పాలి అనేది పంచాయతీలో ఒక పెద్ద గ్యాప్ అండి. ఇప్పుడు మున్సిపాలిటీలో ప్రతి వర్కర్కి ఒక ఏరియా ఉంటుంది, ప్రతి వర్కర్కి ఏ డ్రైన్ చేయాలి, ఏ రోడ్ చేయాలి ఉంటుంది, వర్క్ డన్ సర్టిఫికేట్, అతని అటెండెన్స్ అన్నీ ఉంటాయి. అంత స్ట్రీమ్ లైన్ గ్రామ పంచాయతీస్లో అవ్వలేదు. యాక్చువల్గా చిన్న పంచాయతీలు అయితే 20-30 మంది ఉంటారు. మన దివాన్ చెరువు, పిడింగోయి అయితే హండ్రెడ్స్, ధవళేశ్వరం అయితే 180 మెంబర్స్. వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. అందుకే మనం మార్చిలో మన బడ్జెట్ అప్రూవ్ చేసేటప్పుడు రోల్ని అప్రూవ్ చేయడం, ఈచ్ ఇండివిజువల్ వైజ్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ హెచ్ఆర్ రికార్డ్. ఎలా అయితే మున్సిపాలిటీలో చేస్తామో అక్కడ కూడా అలానే చేయాలని అనుకుంటున్నాం. డెఫినెట్గా ఇష్యూస్ అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి. మీకు అవ్వాలనుందా లేదా? నాకేముంది అంటే ఏదో ఒక ఎలక్షన్ జరగాలి. బికాజ్ ఎలక్షన్ జరిగితే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి 15th ఫైనాన్స్ వస్తుంది, అక్కడ రూరల్ ఏరియాకి 15th ఫైనాన్స్ వస్తుంది. రూరల్ ఏరియాకి 15th ఫైనాన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ఆర్ఈజీఎస్ ఏమైనా మేము సపోర్ట్ చేస్తే డిఎంఎఫ్ ఒకటే అయిపోతుంది. బట్ ఐ వాంట్ ఎలక్షన్స్. ఎక్కడ గ్రౌండ్స్? అది కాదు, అది అవ్వదు, అంత చిన్నది అవ్వదు. అందుకే ఆ ప్రపోజల్ విజిట్ చేయడం జరిగింది. మనకి గతంలో ఇచ్చిన నామ్స్ ప్రకారం ఒక 20 acres ఐడెంటిఫై చేయమని. ఒకవేళ వర్టికల్ అయినా కూడా అసలు 10 acres అయినా ఉండాలండి. వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై అనదర్ ప్లేస్. అది కానీ లేకపోతే ధవళేశ్వరం వైపు కానీ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై. మీకన్నా ఎక్కువ పందాలు వేసే జిల్లా నుంచి వచ్చాను. అంటే సాంప్రదాయ క్రీడ ఈజ్ డిఫరెంట్, ఆ క్రీడ నుంచి ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ డిఫరెంట్. కోర్టు చెప్తుంది ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు, అంటే దాని బేస్డ్ బెట్టింగ్, దాని బేస్డ్ అది ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. రెండు దాని మీద హింస ఉండకూడదు. ఈ రెండు లేకూడదు. సో వీఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. ఏం చెప్పాలబ్బా? మీరు ఐడెంటిఫై చేయండి, పంపించేస్తాను. మీరు కూడా ఐడెంటిఫై చేయండి ఏమైనా 2-3 ప్లేసెస్. మీరు ఆక్యుపై చేయకుండా మేము చర్యలు తీసుకుంటాం, మీరు చెప్పండి. దట్ ఈజ్ యువర్ ఎంటైటిల్మెంట్. అవుట్ సైడ్ పట్టా ఈజ్ యువర్ ఎంటైటిల్మెంట్. జియో వచ్చింది కదా, సో మేము చేయాల్సిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కోఆపరేషన్ ఇన్ 2025. అవునా?